ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 14వ తారీఖు 2026 శనివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము విశ్వాసం ద్వారా జీవించడం. దేవుని వాక్యం చదువుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనిచున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డారు మీరు అంతా ఎలాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీరు ఏదైనా సమస్యతో, కష్టంతో, వ్యాధితో, లేక మీ ప్రియులు ఎవరైనా సమస్యలు, బాధలు, హాస్పిటల్ మరి సీరియస్ కండిషన్లు ఉన్నారా? మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం. ప్రతిదినం కూడా అనేక మంది దేవుని బిడ్డలు మరి వారి యొక్క సమస్యలు, ప్రార్థన మనవులను మాకు తెలియజేస్తున్నారు. మరి దేవుని బిడ్డలు మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయగల దేవుడు. దేవుని బిడ్డలు ప్రతి ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యం చదువుకొని కొంత సమయం ప్రార్థనలు గడుపుతున్నారా? ఉదయకాల కుటుంబ ప్రార్థన, సాయంకాల కుటుంబ ప్రార్థన మీ గృహాల్లో ఉన్నాయా? దేవుని బిడ్డలు ప్రార్థన లేని జీవితం, శక్తి లేని జీవితం. ప్రార్థనలో ఓడిపోయినవాడు సమస్తంలో కూడా ఓడిపోయినవాడు. దేవుని బిడ్డలు మనం చదివినటువంటి భాగంలో మనం చూసినట్లయితే విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలైనటువంటి మనము జీవించాలి. పౌలు భక్తుడి మాటలు మనం రాస్తున్నాడు. మనం చూడడం ద్వారా కాకుండా నమ్మడం ద్వారా జీవిస్తున్నాం. మనము ఏది విశ్వసిస్తున్నామో కానీ ఇంకా చూడనిదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. నిజానికి మన జీవితం చూపు ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా నడిపించబడతాం. మనం విశ్వాసం వల్ల నడుచున్నాం, కనుచూపుని బట్టి ఎంత మాత్రం కాదు. అందుకే దేవుని వాక్యంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు, వెలిచూపు వల్ల కాక విశ్వాసం వల్ల నడుచుకొంచున్నాం. మనం క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి మనం దేవుని బిడ్డగా విశ్వాసులుగా జీవిస్తున్నాం. మరి మొహిత్ అనేటువంటి ఒక ఆయన మరి ఒక విధమైనటువంటి వ్యాధితో, సమతుల్య సమస్యలతో బాధపడుతున్నాడు. అంటే తల తిరగడం లేదా ఇతర రకాల తల తిరగడం, ఆందోళన, మరి ఒక విధమైన గలిబిలతో కూడినటువంటి వ్యాధితో ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి అతను వైద్యులు తన సమతుల్యతను మెరుగుపరచడానికి ఫిజికల్ థెరపీని ఆదేశించారు. ఒక విధంగా చెప్పాలంటే అతను థెరపీ వైద్యుడు అతను ఇలాగన్నాడు, మీరు చూడగలిగే దాని మీద మీరు చాలా ఎక్కువ విశ్వాసం ఉంచుతున్నారు. అది తప్పుగా ఉన్నప్పుడు కూడా మీరు ఇతర వ్యవస్థలపై తగినంతగా ఆధారపడలేదు. మీ పాదాల కింద మీకు ఏమి అనిపిస్తుందో మరియు మీ లోపలి చెవికి సంకేతాలు ఇవి కూడా మిమ్మల్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంటే మీరు చూడగలిగే దానిపైనే మీరు చాలా ఎక్కువగా విశ్వసిస్తున్నారని దావీదు గారు కథ ద్వారా కూడా మనం నేర్చుకుంటున్నాం. ఒక యవ్వన గొర్రెల కాపరి మరి గొలియాతుతో అతని పోరాటం 40 రోజులు. ఫిలిష్తీయుల యోధుడైన గొలియాతు అతనితో పోరాటానికి ఎవరినైనా బయటకు పంపమని వారిని దూషిస్తూ ఇశ్రాయేలు సైన్యం ముందు అగుపరుచుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. కానీ ప్రజలు దేనిపై దృష్టి పెట్టారంటే అది సహజంగానే వారికి భయాన్ని కలిగించింది. తన అన్నలకు సరుకులు తీసుకువెళ్ళమని తన తండ్రి అడిగినందున అక్కడకు వచ్చిన యువకుడైన దావీదు అక్కడ కనిపించినట్లుగా మనం దేవుని వాక్యం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం చూస్తున్నాం. దావీదు పరిస్థితిని ఎలా చూశాడంటే దేవునిపై విశ్వాసం ద్వారా, చూపు ద్వారా కాదు. అతడు మహాకాయుడని చూశాడు కానీ దేవుడు తన ప్రజలను రక్షిస్తాడని విశ్వసించాడు. దేవుని బిడ్డ, ఒకవేళ నీ సమస్య గొలియాతు వలె ఉందేమో, గొలియాతు వలె మరి మహాకాయుడిగా మహా గొప్ప సమస్యగా నీ ఎదుట ఉందేమో. ఒకవేళ కోర్టు సమస్య కావచ్చు, అప్పు సమస్య కావచ్చు, రోగమే కావచ్చు, ఏది ఏమైనా దేవుని బిడ్డ నీవు ఆ సమస్యను సమస్యగా చూడకు, విశ్వాసంతో ప్రభు వైపు చూడు. ఆనాడు దావీదు గారు గొలియాతును చూసినప్పుడు ఆ బాలుడైన దావీదు మహాకాయుడిని, ఆ దేవుడిని చూశాడు కానీ దేవుడు తన ప్రజలను రక్షిస్తాడని నమ్మాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సావిధ్యమే అని ప్రియప్రభు వారు చెప్పాడు. అతను కేవలం బాలుడైనప్పటికీ అతడు సౌలు రాజుతో ఇలా అన్నాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరిని మనస్సును కృంగ నిమిత్తం లేదు, నేను వారితో పోట్లాడుదునని విశ్వాసంతో ధైర్యంగా చెప్పినట్లుగా ఈ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో
ఏ సమస్యతో, ఏ రోగంతో, ఏ కష్టంతో, ఏ కోర్టు సమస్యతో మరి బిజినెస్లో ఓడిపోయి ఎలాంటి పరిస్థితి అయితే దేవుని బిడ్డ నువ్వు భయపడవలసిన పని లేదు. ఆనాడు దావీదు, బాలుడైన దావీదు సమస్యను సమస్యగా చూడలేదు. ప్రభుపై విశ్వాసం ఉంచాడు. నా ప్రభు ఈ కార్యం చేయగలడు, నా ప్రభు ఈ అద్భుతం చేయగలడు, ఈ మహాకాయుడిని నేను ఓడించగలనని ప్రభుని బట్టి ఆ యొక్క దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో. అప్పుడు అతను గొలియాతుతో యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించినని ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 17:47 చెప్తున్నాడు. మరియు దేవుడు అప్పుడు అది చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏది అయితే నమ్మాడో దావీదు, ఆ విషయంలో దేవుడు కార్యం చేశాడు. యుద్ధము దావీదుది కాదు, యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం కలుగురుగాక. దేవుని బిడ్డ, నీ పక్షంలో ప్రభు పోరాడతాడు. నీ పక్షంలో దేవుడు అద్భుతం చేస్తాడు. కోర్టు సమస్య అయినా, అప్పు సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, పిల్లల వివాహమైన, ఆర్థిక ఇబ్బంది ఏదైనా దేవుని బిడ్డ భయపడద్దు. నీ పక్షంగా ప్రభు ఉండి ఆ కార్యం జరిగిస్తాడు. దేవుని స్వభావం మరియు శక్తిపై విశ్వాసం చూడడం ద్వారా మనం చూపు ద్వారా కాకుండా విశ్వాసంతో మరింత సన్నిహితంగా జీవించవచ్చు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో దేవునితో పోరాడుతున్నావో విశ్వాసంతో ప్రభు వైపు చూడు. ప్రభు నా పట్ల చేస్తాడని నమ్మి అద్భుతం చూడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభువారు సెలవిచ్చాడు. ఈ ఉదయకాలంలో ఏ సమస్య నుంచైనా దేవుడు అద్భుతంగా నేను తప్పించగలడు. విశ్వాసంతో చూడు, విశ్వాసంతో ముందుకు అడుగు వేయి, ప్రభుల ముందుకు సాగు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సందు ప్రార్థన చేయి. దేవుడి సమయంలో నీ పట్ల కార్యం జరిగించగలడు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన. మా తండ్రి వెలుచూపునికి బట్టి కాక విశ్వాసం వల్ల మేము నడుచుకోగలిగేటట్టు అలాంటి విశ్వాసం ద్వారా జీవించే కృప పరిశుద్ధాత్మదేవ ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ దినము నాయన పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది దాయకరెట్టైన బిడ్డకు జరుపుచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ దినాల్లో జ్వరాలతో, దగ్గులతో, డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, రకరకాల హెడేక్స్తో, నాయన క్యాన్సర్స్తో, ఫిట్స్తో, ఇంకా నాయన చావు బ్రతుకుల మధ్య అల్లాడుతూ ఐసీయూలో ఉన్నటువంటి బిడ్డలను మీరు కనికరించండి. ఇప్పుడే స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాము నాయన. మీరు పొందిన గాయమరి చేతన బిడ్డలకు స్వస్థత, ఆరోగ్యం కలుగుతుంది ప్రభా. ఎవరైతే కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, కోర్టు సమస్యలతో, బిజినెస్లో నాయన నష్టపోయి సరైన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, వాళ్ళందరి పట్ల కార్యం చేసి వారి సమస్య నుండి అద్భుతాలు చేసి నాయన విశ్వాసంతో నీ వైపు చూచే భాగ్యం దయచేయండి. మా తండ్రి హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాల మురికి వాళ్ళు పరిచయం చేసిన దాసురాలను, విధవరాన్ని, దిక్కు లేని బిడ్డను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి. అద్భుతాలు చేయండి. వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఈ నెలలో స్వదేశ విదేశాల్లో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశాలు ఉద్యోగాలక తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. ఈ దినమంతట్లోని బిడ్డల చెట్టు మీరు రక్తకం చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం కాపాడేని దూతలు కావలసమని కృపాక్షేమలే నీ బిడ్డల వెంట వచ్చినట్టు చేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.